హౌస్ ఏ పార్ట్ టు ఏ హెల్దీ లైఫ్ ఛానల్కు స్వాగతం. గత 2 వీడియోల్లో మనం 10 రకాల చిరుధాన్యాలేమిటి, వాటి ప్రయోజనాలు ఎలా వాడాలి ఇవన్నీ చూసాం. ఇంకా చూడని వారుంటే ఈ వీడియో క్రింద ఉన్న లింక్స్లో చూడండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతే రాబోయే అన్ని వీడియోలు వెంటనే మీకు వస్తాయి. ఈరోజు టాపిక్ చిరుధాన్యాలను ఎలా వండాలి, ముందుగా ఎలా సిద్ధం చేసుకోవాలి. మార్కెట్లో దొరికే మిల్లెట్స్ శుభ్రంగానే ఉంటాయి, కాబట్టి వాడే ముందు 2 నుండి 3 సార్లు నీళ్ళతో కడగండి. త్వరగా ఉడకాలంటే 4 నుండి 6 గంటలు నానబెట్టండి. ఇలా నానబెట్టితే అవి సులభంగా జీర్ణమవుతాయి. నీటి కొలత ఎలా పెట్టాలి? ప్రతి మిల్లెట్కు నీటి అవసరం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకి 1 కప్పు కొర్రలకు 2 కప్పుల నీళ్లు పెట్టాలి. పులావ్ లేదా పొంగల్ కోసం 1 కప్పు నానబెట్టిన మిల్లెట్కు 1.5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. కొత్తగా ప్రయత్నిస్తున్న వారికి ప్రెషర్ కుక్కర్ అయితే చాలా సులభంగా ఉంటుంది. డ్రై రోస్ట్ చేస్తే రుచి మరింత బాగుంటుంది. నీళ్లు వేసే ముందు 2 నిమిషాలు పొడిగా వేయించండి. ఇలా చేస్తే మంచి సువాసన, రుచికరమైన టెక్స్చర్ వస్తుంది. ఉప్మా, కిచిడి, ఇడ్లీ, దోశ ఇవన్నింటికి ఇది ఒక మంచి చిట్కా. బియ్యంలాగా వండొచ్చు. చిరుధాన్యాలను బియ్యంలాగా ఉడికించవచ్చు, లేకపోతే ఆవిరి మీద స్టీమ్ చేసి సలాడ్స్, టిక్కీస్, డెజర్ట్స్లో కూడా వాడొచ్చు. మిల్లెట్స్తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. మిల్లెట్తో అన్నం, రోటీ, దోశ, ఇడ్లీ, పులావ్, కిచిడి, ఉప్మా, ఎనర్జీ డ్రింక్స్, సలాడ్స్, కేకులు, అంబలి, జావా ఇంకా చాలా వెరైటీలు చేసుకోవచ్చు. కొందరు మిల్లెట్స్ అరగవు అంటుంటారు. దానికోసం కొన్ని టిప్స్ పాటించండి. నానబెట్టడం తప్పనిసరి. 4 నుండి 8 గంటలు మిల్లెట్స్ని నానబెట్టాలి. నానబెట్టిన ధాన్యాలు త్వరగా ఉడుకుతాయి మరియు త్వరగా జీర్ణం కూడా అవుతాయి. మరిగిన నీళ్ళలోనే మిల్లెట్స్ వేయాలి. 60% ఉడికిన తర్వాత మాత్రమే మూత పెట్టండి. ఈ పద్ధతులు మిల్లెట్స్కు మాత్రమే కాదు, పప్పులు, గింజలు, పెసరపప్పు, కందులు ఇలా అన్నింటికి ఈ ప్రాసెస్ని వాడితే చాలా మంచిది. ఇలా మిల్లెట్స్ని ఎలా వండాలో సులభంగా తెలుసుకున్నాం కదా. ఇక నుంచి రాబోయే వీడియోల్లో ఒక్కో మిల్లెట్తో రుచికరమైన వంటకాలు చూపిస్తాను. అవి అన్నీ చూడాలంటే మా మిల్లెట్ హౌస్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.